వచ్చిందండి వయ్యారి. తప్పకుండా మా చెల్లెలకు స్కూల్ అయిపోతుంది కాబట్టి మా మమ్మీ బాగుండదైనా నాకని తిట్టదైనా నన్ను కాబట్టి చూపిస్తాను గైస్ మీకు ఆ తిట్లు ఎలా ఉంటాయో. పెద్దగా తిట్టదు కానీ మా మమ్మీ నార్మల్గానే తింటుంది. అయినా కానీ ఆ ఫ్రస్ట్రేషన్ ఫీల్తో తిడుతుంటే హాహా ఎంత బాగుంటుందో. ఇది సైజం అనుకోండి సైకోయిజం అనుకోండి నో ప్రాబ్లం టు మీ. ఓకే నేనైతే క్యాప్చర్ చేస్తాను. సైలెంట్గా కెమెరా ఒక దగ్గర పెడతాను గైస్. మా మమ్మీ వచ్చినప్పుడల్లా అటు సైడే చూపిస్తాను, మా మమ్మీనే చూపిస్తాను. కానీ మా మమ్మీకి తెలియదు అనమాట నేను వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను ఫోన్ పట్టుకుని ఉంటాను కాబట్టి మా మమ్మీ అంతగా గుర్తుపట్టదని నా ఉద్దేశం. చూద్దాం గైస్ లాస్ట్ వరకు చూడండి. ఫుల్ ఫన్ ఉండబోతుంది. తగలబెట్టండి సార్. పండు 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 అని పిలుస్తుంటే వినిపించుకోపోయింది. అంత దూరం వచ్చి నేను పిలవాలను కాదు. హాలిడేస్ హోంవర్క్ చేసావా? అంటే అది ఎప్పుడు చేశారు? అసలు నువ్వు రేపు నుంచి అడుగు బయట పెట్టి ఈ సంగతి చెప్తాను. అసలు అర్థం కాదు చెప్తా ఉంటాయి. వద్దు మనకు రాదు. సరే ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను. విసుగు కాదమ్మా. ఇప్పుడు నేను ఉల్లిపాయలు కట్ చేశాను అనుకో, దాంట్లో నుంచి నా కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. అదే ఇప్పుడు ఒకవేళ నేను టమాటాలు కట్ చేశాను అనుకో, దాంట్లో నుంచి వాటర్ గలీజ్గా ఉంటాయి. మమ్మీ అది చిన్నప్పటి నుంచి నువ్వు నాకు నేర్పించిన ఆనవాయితీ మమ్మీ. పండు కట్ చేయమని చెప్పాను. ఇప్పుడు పెద్దగా ఎవరు కాలేజ్ వెళ్తున్నాను మమ్మీ నాకు అస్సలు రావు మమ్మీ. ఎందుకంటే నాకు ఉంటది కదా నేను ఎలా చేశాను ఓకేనా కాదా అనేది. కాబట్టి కమెంట్